ప్రమాదంలో బీఆర్ఎస్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత మృతి చెందారు. 37 ఏళ్ల చిన్న వయసులోనే రోడ్డు ప్రమాదం రూపంలో మృత్యువు ఆమెను కబలించింది. తండ్రి సాయన్న వారసత్వాన్ని అందిపుచ్చుకొని ఎమ్మెల్యేగా గెలిచిన దగ్గర నుంచి లాస్య నందితను ప్రమాదాలు వెన్నాడాయి. చివరికి రోడ్డు ప్రమాదం ఆమెను బలి తీసుకుంది. లాస్య నందిత ప్రయాణిస్తున్న కారు ఔటర్ రింగ్ రోడ్డుపై అదుపు తప్పి డివైడర్ ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో లాస్య నందిత అక్కడికక్కడే చనిపోయారు. కారు డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డారు. స్థానిక హాస్పిటల్లో ఆయన చికిత్స పొందుతున్నారు. లాస్య నందిత మృతదేహాన్ని పటాన్చెరు హాస్పిటల్ కు తరలించారు. అక్కడి నుంచి ఆమె మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలిస్తున్నారు. పటాన్చెరు హాస్పిటల్లో హరీష్ రావు లాస్య నందిత మృతదేహానికి నివాళులర్పించారు. ప్రమాద సమయంలో లాస్య నందిత సికింద్రాబాద్ నుంచి సంగారెడ్డి జిల్లా సదాశివపేట వెళ్తున్నారు. డ్రైవ్ చేస్తున్నారు. లాస్య నందిత మరో ఫ్రంట్ సీట్ లో కూర్చున్నారు. లాస్య నందిత కారు ప్రమాదానికి గురైన స్పాట్ నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి సునీల్ మనకు అందిస్తారు. సునీల్, కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత ఈరోజు ఉదయం రోడ్డు ప్రమాదంలో మృతి చెందినటువంటి సంఘటన ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర కలకలం రేపుతుంది. ప్రస్తుతం నేను స్పాట్లో ఉన్నాను, మా కార్ దగ్గర ఉన్నాను. మనం కార్ని ఒకసారి పరిశీలిస్తే ఇదే కార్లో ఈరోజు ఉదయం 5:15 ప్రాంతంలో ఒక్కసారిగా సదాశివపేట, సికింద్రాబాద్ నుంచి సదాశివపేట వెళ్తున్నటువంటి సమయంలో ఔటర్ రింగ్ రోడ్డు పటాన్చెరు ఔటర్ రింగ్ రోడ్ సమీపంలో ఉన్నటువంటి సుల్తాన్పూర్లో ఒక్కసారిగా లాస్య నందిత కారు రోడ్డు ప్రమాదానికి గురి కావడం జరిగింది. కేవలం డ్రైవరు అదేవిధంగా పిఏ ఇద్దరు కూడా ఒక్కరే. అతని పేరు ఆకాష్. అతనితో పాటు ఆమె పక్కనే సీట్లో మనం చూస్తున్నటువంటి ఇదే ఎక్సెల్ నెక్సాన్ సంబంధించిన కారు. అందులో పక్క సీట్లోనే లాస్య నందిత కూర్చుంది. ఆ సీట్లోనే ఉన్నటువంటి లాస్య నందిత సీట్ బెల్ట్ పెట్టుకోలేదని ఇక్కడ చెప్తున్నారు. బెలూన్స్ మనం చూడవచ్చు. కార్లో ఉన్నటువంటి ఎయిర్ బెలూన్స్ కూడా పూర్తిగా బయటకు వచ్చాయి. అప్పటికే ఆ లాస్య నందిత ఎప్పుడైతే కార్ను ఒక్కసారిగా ఢీ కొట్టడం జరిగిందో డివైడర్కు, ఆ డివైడర్ని ఢీ కొట్టడం ఒక్కసారిగా పూర్తిలోనే స్పాట్లోనే లాస్య నందిత మృతి చెందినట్టు కూడా ఇక్కడ స్థానికులు చెప్తున్నారు. అయితే ముఖ్యంగా ఈ యొక్క ప్రమాదానికి ప్రధాన కారణము అతివేగము, మరోవైపు డ్రైవర్ నిర్లక్ష్యమే ఈ యొక్క ప్రమాదానికి ప్రధాన కారణం అంటూ కూడా ఇక్కడ స్థానికులు చెప్తున్నారు. మొత్తం మీద ఇప్పటికే అమీన్పూర్ పోలీసులు ఇప్పటికే ఈ కారు ప్రమాదంపై కేసు నమోదు చేసుకోవడం జరిగింది. ఈ కారు ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు కూడా ఇప్పటికే క్లూస్ టీమ్ అధికారులు స్థానికంగా ఉన్నటువంటి పోలీసులు సేకరించారు. మొత్తం ముందు పార్ట్స్ ఒకసారి మనం చూసినట్లయితే 10 టీవీ స్క్రీన్ మీద ఒకసారి బిగ్ స్క్రీన్గా ఒకసారి చూసినట్లయితే ముందు పాటు మొత్తం కూడా పూర్తిగా నుజ్జు అయింది. అంటే ఎందుకు పనికి రాకుండా పోయిందని దీన్ని చూస్తే మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అంటే ఇంత స్పీడ్తో పూర్తిగా ఇంత నుజ్జు అయిందంటే ఎంత స్పీడ్ ఉందో దీన్ని చూస్తే మనకు చాలా స్పష్టంగా, అంటే మినిమం 150 నుంచి 200 లోపే మినిమం, అంటే ఇంత హై స్పీడ్ ఉంటేనే ఇంత వేగంగా మొత్తం పూర్తి భాగం మొత్తం కూడా ముందు భాగం మొత్తం కూడా పూర్తిగా నుజ్జు అని చెప్పవచ్చు. ఒకసారి నెంబర్ ప్లేట్స్ సైతం కూడా, అంటే ముందు పార్ట్స్ మొత్తం కూడా పూర్తిగా డ్యామేజ్ అయింది. అసలు ఇంత ప్రమాదం జరిగిందని అంటే ఇంత మొత్తం కూడా పూర్తిగా నుజ్జు కావడంతోనే లాస్య ముందు సీట్లో అది కూడా సీట్ బెల్ట్ పెట్టుకోకపోవడంతోనే లాస్య నందిత ఒక్కసారిగా మృతి చెందినట్టు కూడా, అంటే స్పాట్లోనే డెడ్ అయినట్టు కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానం చెప్తారు. అయితే టైర్ ఒక్కసారి చూసినట్లయితే టైర్ మొత్తం కూడా పూర్తిగా డ్యామేజ్ అయింది. అయితే ఈ ఓవర్ స్పీడ్ ఈ యొక్క ప్రమాదానికి ప్రధాన కారణం అసలు ముందు ఉన్నటువంటి టైర్, ఫ్రంట్ టైర్ మొత్తం కూడా పూర్తిగా ఇరిగిపోయింది. అంటే ఈ డివైడర్ని ఏ రకంగా గుద్దిందో దీన్ని చూస్తే మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. మొత్తం ముందు పార్ట్స్ మొత్తం కూడా పూర్తిగా డ్యామేజ్ కావడం జరిగింది. మరోవైపు మనం చూడొచ్చు ఒకసారి గ్లాసెస్, అంటే ఆమె ముందు సీట్లో ఎక్కడైతే కూర్చుందో ఆ గ్లాసెస్ మొత్తం కూడా పూర్తిగా నుజ్జు అయినటువంటి దృశ్యాలు, మొత్తం రక్త మరకలతో ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తే చాలా స్పష్టంగా అర్థమవుతుంది. మనం ఒకసారి కార్లో కేవలం ఇద్దరు మాత్రమే ఉన్నారు. ఎవరు కూడా ఆమెకు గన్మెన్స్ ఉంటారు. అఫీషియల్గా ఎమ్మెల్యే అంటేనే ఒక గన్మెన్ ఉంటారు. కానీ గన్మెన్ కూడా లేకపోవడంతో కొంత అనుమానాలు కూడా ఇందులో వ్యక్తమవుతున్నాయి. అసలు ప్రమాదం జరగడానికి ప్రధాన కారణం ఏంటి, అసలు ఎందుకు ఎక్కడి నుంచి ఎటు వెళ్తున్నారు, ఈరోజు ఉదయం ఇంట్లో నుంచి బయలుదేరారా లేదా నిన్ననే ఇంట్లో నుంచి బయలుదేరా అన్న దానిపై కూడా ఇంకా పోలీసులు మాత్రం అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నారు. కార్లో ఒకసారి మనం చూడవచ్చు చిప్స్ ప్యాకెట్స్ సైతం కూడా కార్లో ఉన్నటువంటి దృశ్యాలు కూడా మనం చూడొచ్చు. చిప్స్ ప్యాకెట్, అదేవిధంగా సంబంధించిన కొన్ని మెటీరియల్స్ మొత్తం కూడా కార్లోనే ఉన్నాయి. అంటే వీరిద్దరే, అంటే కేవలం డ్రైవర్ కమ్ పిఏ ఆకాష్గా ఉన్నటువంటి వ్యక్తి, అదేవిధంగా లాస్య నందిత ఇద్దరు మాత్రమే వీరందరూ ఒక సదాశివపేటకు వెళ్తున్నారు. ఈరోజు
ఉదయం వీళ్ళు బయలుదేరినట్టు కూడా కుటుంబ సభ్యులు చెప్తున్నారు. మరి ఈ ఉదయం బయలుదేరారా, మరి సాయంత్రం నిన్ననే బయలుదేరారా అనేది కూడా ఇంకా పోలీసుల దర్యాప్తు మాత్రం కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం అయితే కారు ప్రమాదం సంబంధించిన దానిపై కూడా పోలీసులు మాత్రం అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఈ కారు ప్రమాదానికి ఎంత స్పీడ్కి వెళ్ళారు, హై స్పీడ్ వెళ్ళారు, అంటే వరుసగా ఇటీవల మనం చూస్తాం ఔటర్ రింగ్ రోడ్ అంటేనే వరుసగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నటువంటిది హాట్ స్పాట్గా మారింది. ఇటీవల కాలంలోనే వరుసగా 10 సంఘటనలు జరిగినటువంటి తీరు కూడా మనం చూస్తాం. అదే తరాలో ఇప్పుడు ఒక ఎమ్మెల్యేగా ఉన్నటువంటి లాసనేంత ఈరోజు ఉదయం ఒకసారిగా ఈ రోడ్డు ప్రమాదానికి గురి కావడం, ఆ స్పాట్లోనే అది కూడా స్పాట్లోనే చనిపోవడం పట్ల కొంత అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే మనం చూసాం ఇటీవల కాలంలోనే నల్గొండలో జరిగినటువంటి బీఆర్ఎస్ సభ సందర్భంగా తిరిగి వస్తున్నటువంటి నేపథ్యంలో ఫిబ్రవరి 13వ తారీఖు ఇదే కారు రోడ్డు ప్రమాదానికి గురి కావడం జరిగింది. అదేవిధంగా మనం చూడొచ్చు మళ్ళీ ఇప్పుడు ఆ తర్వాత ఆ ప్రమాదం నుంచి తీవ్ర గాయాలతో బయటపడినటువంటి లాసనేంత ఈరోజు మరొకసారి అంటే మనం చూస్తున్నటువంటి ఇదే కారు నుంచి మృత్యు మాత్రం ఆమెని వెంటాడింది. ఈరోజు మాత్రం జరిగినటువంటి ప్రమాదంలో మాత్రం ప్రాణాలతో బయటపడలేని పరిస్థితి ఖచ్చితంగా ఈరోజు జరిగినటువంటి ప్రమాదంలో ఆమె చనిపోయినటువంటి పరిస్థితి. మొత్తం మీద కారు జరిగినటువంటి సీట్ భాగం ముందు భాగం మొత్తం కూడా పూర్తిగా నుజ్జై ఎందుకు పనికి రాకుండా పోయింది అంటే ఎంత వేగంగా ఉందో దీన్ని చూస్తే మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. మొత్తం పూర్తిగా ముందు పార్ట్స్ మొత్తం కూడా ముందు సీట్లు 2 సీట్లు కావచ్చు, ముందు ఎయిర్ బెలూన్స్ కావచ్చు, పూర్తిగా డ్యామేజ్ అయినటువంటి దృశ్యాలు కూడా మనం చూడొచ్చు. ఒకసారి స్పీడ్ను ఒకసారి మనం ఇక్కడ చూసినట్లయితే మొత్తం దాదాపు 100 స్పీడ్తో ఆగి ఉందంటే ఇక్కడ ఆగి ఉన్నప్పుడే కేవలం 100 స్పీడ్ ఉందంటే ఇంకా ఎంత స్పీడ్ అంటే 150 నుంచి 200 స్పీడ్ ఉంటే మాత్రమే ఈ ప్రమాదం జరిగి ఉంటుంది. మనం చూడొచ్చు ఒకసారి స్పీడ్ మీటర్ ఒక్కసారి పరిశీలిస్తే 100 మీటర్స్ దగ్గర స్పీడ్ మీటర్ ఆగిపోయి ఉన్నటువంటి సిచ్యువేషన్. అంటే ఎయిర్ బెలూన్స్ సైతం బయటకు వచ్చాయి, కానీ ఆ ఎయిర్ బెలూన్స్ మొత్తం కూడా పూర్తిగా రక్తంతో ఏ విధంగా ముద్దైనయో దీన్ని చూస్తే మనకు చాలా స్పష్టంగా అవుతుంది. ఇప్పటికే డ్రైవర్ కమ్ పిఏగా ఉన్నటువంటి ఆకాష్ పరిస్థితి కూడా చాలా విషంగా ఉంది. అతను మదినాగూడలో ఉన్నటువంటి శ్రీకర్ హాస్పిటల్లో చికిత్స పొందుతాడు. ఇక పక్క సీట్లోనే కూర్చున్నటువంటి లాసనంత సీట్ మొత్తం కూడా పూర్తిగా రక్తం మడుగులో ఉన్నటువంటి దృశ్యాలు కూడా మనం చూడొచ్చు. రక్తం మొత్తం కూడా పూర్తిగా సీట్ మొత్తం కూడా రక్తమయమైనటువంటి పరిస్థితి. అయితే ఈ రకంగా జరిగినటువంటి ప్రమాదానికి అయితే ఓవర్ స్పీడ్తో పాటు అదేవిధంగా ఎర్లీ మార్నింగ్ కావడంతో కొంత నిద్రమత్తు కూడా దీనికి ఒక ప్రధాన కారణం అంటూ కూడా తెలుస్తుంది. మొత్తం కారులో మనం చూడొచ్చు చిప్స్ ప్యాకెట్, అదేవిధంగా చిన్న చిన్న మెటీరియల్స్ సైతం ఇందులోనే ఉన్నటువంటి పరిస్థితి. అయితే మీరందరూ కూడా మనం చూడొచ్చు ఒకసారి చిప్స్ ప్యాకెట్తో పాటు అందులో చాక్లెట్స్, అంటే ఆమె ఎక్కువగా చిప్స్ అదేవిధంగా చాక్లెట్స్ తింటూ ఉంటుంది కాబట్టి ఆ సంబంధించిన మెటీరియల్ కూడా ఇంకా కారులోనే ఉంటుంది. అయితే ప్రస్తుతం ఈరోజు ఉదయం సదాశివపేట నుంచి సికింద్రాబాద్ నుంచి సదాశివపేట వస్తున్నటువంటి క్రమంలోనే ఈరోజు తెల్లవారుజామున ఈ ప్రమాదం జరిగినట్టు కూడా తెలుస్తుంది. సుమా, సునీల్, లాస్య నదిత ప్రమాదం సమయంలో సీట్ బెల్ట్ పెట్టుకోలేదని తెలుస్తుంది. అంటే సీట్ బెల్ట్ పెట్టుకొని ఉంటే కొంత ప్రమాద తీవ్రత తగ్గుద్ది అని అనుకోవచ్చా? అంటే సీట్ బెల్ట్ పెట్టుకోకపోవడం కూడా తన మృతికి ఒక కారణంగా చూడొచ్చా? అంటే కొంత తీవ్రత తగ్గే అవకాశం ఉండే ఛాన్స్ ఏమైనా ఉండేదా? ఎస్, ఖచ్చితంగా మనం ఒకసారి సీట్ బెల్ట్ ఒకసారి ఇక్కడ ముందు సీటుని ఒకసారి పరిశీలించినట్లయితే సీట్ బెల్ట్ ఉంటే ఖచ్చితంగా ఎయిర్ బెలూన్స్ అనేది ఆమెని నిలుపుదల చేసే అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే సీట్ బెల్ట్ పెట్టుకోలేదు కాబట్టి ఆమె ఒక్కసారిగా ఫ్రంట్కి ఏదైతే మనం చూడవచ్చు ఫ్రంట్ భాగం ఒకసారి చూసినట్లయితే మన కెమెరామెన్ కత్తిరాజు ఒకసారి విజువల్స్ చూపించే ప్రయత్నం చేస్తున్నాడు. ఫ్రంట్ బెల్ట్ ఏదైతే ముందు ఉన్నటువంటి గ్లాస్ మొత్తం కూడా పలిగిపోవడం, ఒక్కసారిగా ఆమె సీట్ బెల్ట్ పెట్టుకోలేదు కాబట్టి ఒక్కసారిగా గ్లాసెస్ గుద్దుకోవడం, ఆ గ్లాసెస్ మొత్తం కూడా ముఖానికి కూర్చుకోవడం, బ్రెయిన్కి బాగా అంటే తలకు బలమైనటువంటి గాయం కావడం జరిగింది. ఆ తలకి ఎప్పుడైతే తలకు తీవ్రంగా గాయం జరిగిందో ఆ స్పాట్లోనే ఆమె చనిపోయినట్లు కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు చెప్తున్నారు. మొత్తం ఇప్పుడు మనం చూసినటువంటి 100 అంటే మీటర్స్ దృశ్యాలు ఒకసారి చూస్తున్నట్లయితే 100 మీటర్స్లోనే ఇదొక మొత్తం ఆగిపోయినటువంటి పరిస్థితి. ముందు మొత్తం కూడా ముందు పార్ట్ ఒకసారి చూసినట్లయితే మొత్తం పూర్తిగా నుజ్జు అన్నటువంటి దృశ్యాలు కూడా మనం చూడొచ్చు. ఈ స్పాట్లో అంటే ఇటీవల కాలంలో వరుసగా 2 ప్రమాదాలు జరిగాయి. మనం చూడొచ్చు నల్గొండలో జరిగినటువంటి బీఆర్ఎస్ సభ తర్వాత వస్తున్నటువంటి సమయంలో నల్గొండ ప్రాంతంలో ఒకసారిగా రోడ్డు ప్రమాదం జరగడం, అందులో చిన్న చిన్న గాయాలతో బయటపడినటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. సంబంధించిన TS09 GGTR 1955 అంటే మా పర్సనల్ వెహికల్, ఇది వ్యక్తిగత వెహికల్ XL6గా ఉన్నటువంటి నిసాన్ సంబంధించిన నెక్సాకు సంబంధించిన కంపెనీకి సంబంధించిన వెహికల్లో ఆమె ప్రయాణిస్తుంది. ఈరోజు ఉదయం పూట అంటే తెల్లవారుజామున ఆమె 5:15 ప్రాంతంలో తమ గన్మెన్ కాల్ చేసి పోలీసులకు సమాచారం అందించినట్లు కూడా కొంత సమాచారం తెలుస్తుంది. ఇక ఈ ప్రమాదం ఎప్పుడైతే జరిగిందో స్పాట్కి స్థానికంగా ఉన్నటువంటి అమీన్పూర్ పోలీసులు చేరుకున్నారు. స్పాట్కి చేరుకొని ఆమెని వెంటనే తీసుకువెళ్ళేటువంటి సమయంలో అప్పటికే ఆమె మృతి చెందినట్లు కూడా పోలీసులు నిర్ధారణ
తరించారు. ఇక మరోవైపు అయితే తీవ్ర గాయాలతో కొట్టుకుంటున్నటువంటి డ్రైవర్ కమ్ పిఏ ఆకాష్ని మాత్రం ప్రస్తుతం మదినాగూడలో ఉన్నటువంటి శ్రీకర్ హాస్పిటల్ తరలించారు. ప్రస్తుతం అయితే అతని పరిస్థితి కూడా కొంత విషమంగా ఉందని మాత్రం వైద్యులు చెప్తున్నారు. మనం ఒకసారి ముందు పార్ట్ మరొకసారి చూసినట్లయితే ఆమె ఎప్పుడైతే సీట్ బెల్ట్ పెట్టుకోలేదో ముందు పార్ట్ మొత్తం కూడా పూర్తిగా గ్లాసెస్ ఏ విధంగా పలిగాయో అంత వేగంగా వచ్చినటువంటి కారు ఒక్కసారిగా ఆమె ముందుకు దునికి పడిపోవడంతో ఒక్కసారిగా డివైడర్ని ఆ తలకు ఒక్కసారిగా తలగడంతోనే బలంగమైనటువంటి గాయం కావడంతోనే ఆమె స్పాట్లోనే మృతి చెందినట్లు కూడా ఉన్నటువంటి స్థానికులు చెప్తున్నారు. ఇక ముందు పార్ట్స్ మొత్తం కూడా పూర్తిగా డ్యామేజ్ కావడం జరిగింది. ఇటీవల కాలంలోనే వరుసగా 3 ప్రమాదాలు జరిగాయి. అంతకుముందు నల్గొండ సభ కంటే ముందు కూడా ఒక లిఫ్ట్లో ప్రమాదం జరిగింది. లిఫ్ట్లోనే ఆమె ఇరుక్కుపోవడం, ఆ తర్వాత స్థానికంగా ఉన్నటువంటి వారందరూ కూడా వచ్చి లిఫ్ట్ కొంత ఆమెని బయటకు తీసుకున్నటువంటి పరిస్థితి. అదే తరాలో మళ్ళీ ఇప్పుడు నల్గొండ సభలో ముగిసిన తర్వాత వస్తున్నటువంటి సమయంలో ఒక్కసారిగా రోడ్డు ప్రమాదం, ఆ ప్రమాదంలో చిన్న గాయాలు కావడంతో బయటికి రావడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు జరిగినటువంటి ప్రమాదంలో ఆమె స్పాట్లోనే చనిపోయింది. స్పాట్లోనే ఎమ్మెల్యే 5 సార్ల ఎమ్మెల్యేగా గెలిచినటువంటి సాయన్న కూతురు లాసనేత ఇటీవల కాలంలోనే ఆమె ఎమ్మెల్యేగా గెలుపొందారు. సాయన్న మృతి తర్వాత తన వారసత్వాన్ని లాసనేత కొనసాగిస్తుంది. ఈ క్రమంలోనే కంటోన్మెంట్ ఎమ్మెల్యేగా భారీ మెజార్టీతో గెలుపొందినటువంటి లాసనేత ఈ విధంగా మృతి చెందడం పట్ల అటు కంటోన్మెంట్ ప్రజలు కావచ్చు, బీఆర్ఎస్ నేతలు కావచ్చు, బీఆర్ఎస్ శ్రేణులు కావచ్చు, కుటుంబ సభ్యులు కూడా కన్నీరు మున్నీరుగా వెళ్తారు. ప్రస్తుతం అయితే లాసనేత మృతదేహాన్ని అమేద హాస్పిటల్ పటాన్చెరులో ఉన్నటువంటి అమేద హాస్పిటల్ నుంచి గాంధీ మార్చికి తరలించారు. మరికాసేపులోనే గాంధీ మార్చిలో లాసనేత మృతదేహానికి పార్థివ మృతదేహానికి పోస్ట్ మార్టం నిర్వహించి ఆ తర్వాత తన నివాసం ఉన్నటువంటి చిక్కడపల్లి తన నివాసానికి కూడా మృతదేహాన్ని కూడా తరలించే అవకాశం. మొత్తం మీద ఏది ఏమైనప్పుడు కూడా కంటోన్మెంట్ ఎమ్మెల్యేగా రాజకీయ అరకెట్టం ఇప్పుడిప్పుడే రాజకీయ అరకెట్టం చేస్తున్నటువంటి ఈ లాసనేత మృతి చెందడం పట్ల అటు బీఆర్ఎస్ శ్రేణులు కావచ్చు, పార్టీ శ్రేణులు కావచ్చు, మరోవైపు అభిమానులు తన సంబంధించిన కంటోన్మెంట్ ప్రజలు కూడా కన్నీరు ముందుగా వినిపిస్తున్నారు. మనం చూడొచ్చు తన కుటుంబ సభ్యులు, తన సోదరి కావచ్చు, చాలా ఎంత కన్నీరు మున్నీరుగా వినిపిస్తున్నటువంటి పరిస్థితి మనం చూసాం. కాబట్టి మరికాసేపులోనే గాంధీ మార్చిలో లాసనేతకు పార్థివ మృతదేహానికి పోస్ట్ మార్టం పూర్తి చేసి తన కుటుంబ సభ్యులు కూడా అప్పచెప్పవచ్చు. మొత్తం మీద ఈ సంఘటనపై మాత్రం ఇప్పటికే అమీన్పూర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఈ దగ్గరలో ఉన్నటువంటి సీసీటీవీ కెమెరాల ఆధారం మొత్తం కూడా పూర్తిగా పోలీసులు పరిశీలిస్తున్నారు. అసలు స్పాట్లో ఇంకా ఏం జరిగినాయి, ఆమెను వెనుక ఎవరైనా గుద్దారా లేదా, వీటన్నిటికి సంబంధించి దానిపై కూడా పోలీసులు అన్ని కోణాల్లో మాత్రం దర్యాప్తు కొనసాగిస్తున్నారు. సుమా. సునీల్, అంటే గత 10 రోజుల క్రితం జరిగిన యాక్సిడెంట్ లో అప్పుడు డ్రైవ్ చేసిన డ్రైవర్, ఇప్పుడు జరిగిన యాక్సిడెంట్ కి సంబంధించి డ్రైవ్ చేసిన డ్రైవర్ ఒకరేనా? అంటే డ్రైవర్ నిర్లక్ష్యం మనకు చాలా క్లియర్ గా కనిపిస్తుంది. అంటే అక్కడున్న డివైడర్ ని కూడా చాలా బలంగా ఢీకొట్టారు, కారు కూడా పూర్తిగా నుజ్జునుజ్జైన పరిస్థితి. అంటే డ్రైవర్ ఒకరేనా? దీనికి సంబంధించి ఏమైనా డీటెయిల్స్ ఇచ్చారా? ఎస్, ప్రస్తుతము నల్గొండ సభ తర్వాత తిరిగి వస్తున్నటువంటి సమయంలో జరిగినటువంటి ఈ కారు ప్రమాదంలో ఉన్నటువంటి డ్రైవర్, ఇప్పుడున్నటువంటి డ్రైవరు ఒకరే అని చెప్తున్నారు. అతను ఆకాష్, అతను డ్రైవర్ కమ్ పిఏగా ఉంటారు. గత కొంతకాలంగా సాయన దగ్గర నుంచి కూడా అతను పనిచేస్తూ ఉన్నాడు. ఆ క్రమంలోనే సాయన చనిపోయిన తర్వాత, తన తండ్రి చనిపోయిన తర్వాత ప్రస్తుతము రాజకీయ వారసత్వంగా ఉన్నటువంటి లాసనేత కూడా అదే డ్రైవర్ కొనసాగుతున్నట్టు కూడా తెలుస్తుంది. అయితే ఈరోజు ఇద్దరు మాత్రమే వచ్చారు, కేవలం గన్మెన్స్ కానీ సెక్యూరిటీ కానీ ఎవరూ లేరు. ఎందుకంటే ఒక ఫంక్షన్కి వెళ్తున్నటువంటి సమయంలో ఈ యొక్క ప్రమాదం జరిగినట్టు కూడా కుటుంబ సభ్యులు చెప్తున్నారు. సదాశివపేట సంబంధించిన ఒక ఫంక్షన్కి వెళ్తున్నారు. మార్గ మధ్యంలో వారు టిఫిన్ చేయడం కోసం ఆగినట్లు కూడా కొంత ఆగుదామని అనుకున్నట్లు కూడా కొంత సమాచారం తెలుస్తుంది. ఈ క్రమంలోనే ఒక్కసారిగా డ్రైవరు అతివేగంతో పాటు అదేవిధంగా అతను కంట్రోల్ చేయకపోవడంతోనే ఒక్కసారిగా అదుపు తప్పి డివైడర్ని ఢీకొట్టడం, ఆ తర్వాత ఒక్కడ స్పాట్లోనే డివైడర్ని ఢీకొట్టి ముందు పార్ట్స్ మొత్తం కూడా పూర్తిగా డ్యామేజ్ కావడంతో ఈ యొక్క ప్రమాదం జరిగినట్టు తెలుస్తుంది. ప్రస్తుతం స్పాట్లోనే లాసనేత ఎమ్మెల్యేగా ఉన్నటువంటి లాసనేత మృతి చెందడం, ఆ తర్వాత డ్రైవర్ కమ్ పిఏగా ఉన్నటువంటి ఆకాష్ కూడా పరిస్థితికి విషమంగా ఉండడం, అతన్ని స్థానికంగా ఉన్నటువంటి మదినాగూడలో ఉన్నటువంటి శ్రీకర్ హాస్పిటల్ కూడా తరలించారు. ప్రస్తుతం అతని ట్రీట్మెంట్ మాత్రం కొనసాగుతుంది. కొద్దిసేపు క్రితమే అమేద హాస్పిటల్ నుంచి లాసనేత మృతదేహాన్ని మాత్రం ప్రస్తుతం గాంధీ మార్చికి తరలించారు. మరికాసేపులోనే గాంధీ మార్చిలో లాసనేత మృతదేహానికి ఈ పోస్ట్ మార్టం పూర్తి చేసి తన కుటుంబ సభ్యులు కూడా అప్పచెప్పే అవకాశం ఉంది. మనం చూడొచ్చు ఇప్పటికే లాసనేత మృతి పట్ల అటు మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, అదేవిధంగా మాజీ మంత్రి తన్నీర్ హరీష్ రావు కావచ్చు, మంత్రులు, ప్రస్తుతం ఉన్నటువంటి మంత్రులు వీరందరూ కూడా తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ఆ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి కూడా వ్యక్తం చేస్తున్నటువంటి దృశ్యాలు కూడా మనం చూసాం. కాబట్టి మరి కాసేపులోనే గాంధీ మార్చిలో లాసనేత మృతదేహానికి పోస్ట్ మార్టం పూర్తి చేసి తన కుటుంబ సభ్యులు కూడా అప్పచెప్పే అవకాశం. మొత్తం మీద ఈ రోడ్డు ప్రమాదంపై మాత్రం మరోవైపు పోలీసులు మాత్రం అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నారు. సీసీటీవీ కెమెరాల ఆధారంగా ఏమైనా ప్రమాదానికి ఏమైనా అనుమానాలు ఉన్నాయా అని కూడా కొంతమంది వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి అన్ని కోణాల్లో పోలీసులు మాత్రం దర్యాప్తు కొనసాగిస్తున్నారు. అనుమానాలు మొత్తం కూడా నివృత్తి చేయడం కోసం పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు మాత్రం కొనసాగిస్తున్నారు. సుమా. థ్యాంక్ యూ సునీల్.
ఇప్పటి వరకు మనం చూసాం లాస్యనందిత కారు ప్రమాదానికి గురైన ప్రాంతం నుంచి సునీల్ అందించిన అప్డేట్స్ ని. డ్రైవర్ నిర్లక్ష్యం చాలా క్లియర్ గా కనబడుతుంది. పోలీసులు కూడా ప్రాథమికంగా ఓవర్ స్పీడ్ తోనే ఈ ప్రమాదం జరిగిందంటూ నిర్ధారించారు. కారు పూర్తిగా నుజ్జునుజ్జైన పరిస్థితి. కారు ప్రమాద సమయంలో లాస్యనందిత సీట్ బెల్ట్ ని పెట్టుకోలేదు. సీట్ బెల్ట్ పెట్టుకుంటే ప్రమాద తీవ్రత కాస్త తగ్గుండేదని అయితే చెబుతున్నారు. మనం చూసాం ఇప్పటివరకు దానికి సంబంధించిన డీటెయిల్స్ ని. 37 ఏళ్ల చిన్న వయసులోనే రోడ్డు ప్రమాదం రూపంలో మృత్యువు ఆమెను కబలించింది. అంటే వరుసగా ఆమెని రోడ్డు ప్రమాదం వెంటాడిందని చెప్పాలి. 10 రోజుల క్రితం చిన్న చిన్న గాయాలతో రోడ్డు ప్రమాదం నుంచి లాస్యనందిత బయటపడ్డారు. ఆ తర్వాత లిఫ్ట్ లో 3 గంటల పాటు లాస్యనందిత ఇరుక్కుపోయారు. ఇప్పుడు ఈ రోజు ఉదయం జరిగిన ఈ రోడ్డు ప్రమాదంలో లాస్యనందిత స్పాట్ లోనే మృతి చెందడం జరిగింది. మనం చూస్తున్నాం ఆ ప్రమాదానికి సంబంధించిన విజువల్స్ ని చూడొచ్చు. మరోవైపు హాస్పిటల్కి వెళ్లి మాజీ మంత్రి హరీష్ రావు కుటుంబ సభ్యుల్ని పరామర్శించారు. ఆ కుటుంబానికి అండగా ఉంటామంటూ వారికి భరోసా కల్పించే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు రేవంత్ రెడ్డి కూడా ట్వీట్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డి, మాజీ సీఎం కేసీఆర్ కూడా ట్వీట్ చేశారు. మాజీ మంత్రి కేటీఆర్ కూడా ట్వీట్ చేశారు. ఒక్కొక్కరు రాజకీయ నేతలు లాస్యనందిత మృతికి సంబంధించి సంతాపం తెలియజేస్తున్నారు. మరోవైపు లాస్యనందిత నివాసం వద్ద కూడా బీఆర్ఎస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున చేరుకున్నారు.